బుడమేరు ముంపుకి గురైన ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి. బుడమేరు కట్ట తెగిపోవడంతో గండ్లేర్పడి గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామానికి రాకపోకలు తెగిపోయాయి. గ్రామంలో ఉన్న ప్రజలకు పాలు, మంచినీళ్లు, ఇతర సౌకర్యాలను బోట్ల ద్వారానే అందజేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. బుడమేరు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా విజయవాడలోకి నీరు ప్రవేశించడం, సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ మునిగిపోయి గత 5 రోజులుగా నీటిలోనే ప్రజలు జీవిస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జక్కుల నక్కలం అనే గ్రామానికి పూర్తిగా రాకపోకలన్నీ తెగిపోయాయి. లోపల ఉన్న వారికి కనీసం మంచినీరు కూడా అందించలేని పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది. గత 5 రోజుల నుంచి కూడా వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. వరద ఉధృతిలో భాగంగా ప్రజలు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలతో పాటుగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి ఊరికి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను బట్టి గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోవడంతో స్వయంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఒక ఏదైతే గన్నవరం నుంచి ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి పడవలలో లోపలికి పాలు సప్లై చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా వారి సొంత గ్రామంలో వారి ఎవరైతే కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన వారంతా కూడా నిలిచిపోవడంతో ఇలా గేదె పాలను బాటిల్స్లోటి ప్యాక్ చేసుకొని వచ్చి లోపలికి తీసుకొని వెళ్ళి వారికి అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తంగా రోడ్డు తెగిపోవడంతో పడవ పైన ఈ బోట్లు అరేంజ్ చేసి ఇక్కడ నుంచి పాలు, నీళ్లు, సరుకులు, తినడానికి వారికి భోజనం అన్నీ కూడా గత 5 రోజులుగా ఈ పడవల ద్వారానే అందించారు. ఇక ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొంతమంది ఇక్కడ ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి పాలని సప్లై చేస్తున్నారో వారు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చి ఈ సప్లై అంతా చేస్తున్నారు? మీకు ఎందుకు చేయాలనుకుంటున్నారు? మా సొంతూరు అమ్మ ఇది జక్కుల నెక్కలం. మేము ఉండేదేమో ప్రసాదంపాడు. మా తాతల టైంలో అక్కడికి వచ్చేసారు, ప్రసాదంపాడులో ఉంటున్నాం. అయితే కొంచెం మా సొంతూరికి ఏదో ఒకటి చేయాలని ఇస్తూ మా ఫ్రెండ్ జశ్వంత్ అని అతని సహకారంతో ఈ గేదె పాలు తీసుకొచ్చిస్తున్నాం. అంటే గత 5 రోజుల నుంచి కూడా లోపలంతా వరద నీళ్ళలోనే ఉన్నారు. ఏమేమి సప్లై చేయడం జరిగింది? వాటర్ అని బిస్కెట్ బ్యాట్లు పంపించాము ఆల్రెడీ. ఇప్పుడు మిల్క్ ఇస్తున్నాం. గత 5 రోజులుగా ఏదైతే సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈ బోట్లోనే ఇప్పటికే మంచినీళ్ళు, బిస్కెట్స్, అలాగే కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా లోపలికి సప్లై చేస్తూ ఉన్నారు. ప్రజలకి అటు గ్రామానికి సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పుడు కాస్త వరద ఉధృతి అనేది తగ్గినప్పటికీ గత 5 రోజుల నుంచి మాత్రం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ బుడమేరు కట్ట పొంగడము, ఒకసారిగా గండిపడి వేలాది క్యూసెక్కుల నీళ్లు లోపలికి చేరిపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఒక్కసారిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఇట్లాంటి విపత్తులు వచ్చిన సమయంలోనే గట్టు మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు లేకుండా ఉన్నారో వారంతా కూడా ప్రజలు సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో తమ సొంత ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గన్నవరం, కృష్ణా జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏదైతే ఊర్లలోకి అటు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్లే రూట్లో కూడా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేపథ్యంలో రాకపోకలన్నీ పునరుద్ధరించే వరకు కూడా ఈ పరిస్థితే కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో సహాయ సహకారాలన్నీ కూడా ముందుకి వెళ్తూ ఉన్నాయి. ప్రజలకి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాము. మనం కూడా అదే బోట్లో ఆ పాలతో పాటు వచ్చాము. ఆ పాలని తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ బోట్ సహాయంతో ఇక్కడికి వచ్చిన తర్వాత నీటిలో నుంచి దిగి ఇక్కడ ఏవైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఆ ట్రాక్టర్స్ ద్వారా వారికి ఫుడ్ని కానీ, పాలు కానీ, నీళ్లు కానీ సప్లై అనేది చేయడం జరుగుతుంది. మొత్తంగా ఎక్కడైతే సహకారాలు అందించడంతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు కూడా వారి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఎక్కడైతే గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయో అక్కడి నుంచి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, ముఖ్యంగా మంచినీరు, పాలు వంటివి చాలా అవసరం ఉంటాయి. వీటినన్నింటినీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. అలాగే
ప్రజలకు కావలసినటువంటి సహాయ సహకారాలతో పాటుగా ఈ వరద తీవ్రత తగ్గడానికి మరొక 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరొకసారి అంటే వర్షాలు కూడా మరొక 2 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మరొక 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ, గన్నవరం నుంచి.